తమిళనాడు కా షాన్, తమిళనాడు కా సీఎం విజయ్ తలపతి అవుతుండా అంటే జాతీయ మీడియా సంస్థలన్నీ కూడా అవుననే చెప్తున్నాయి. సర్వే లైన్స్ కూడా అవే చెప్తున్నాయి. ఏంటి తమిళనాడులో నిన్న మొన్న పుట్టుకొచ్చిన కొత్త పార్టీ విజయ్ తలపతికి సంబంధించిన టీవీకే. సో ఈ టీవీకే ఎఫెక్ట్ ఇప్పుడు ఎంత ఉంది అంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా ఏం చెప్తున్నారంటే దాదాపు మనం ఒక ప్రముఖ సంస్థకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ కనుక తీసుకుంటే డిఎంకే ప్రస్తుతం స్టాలిన్ ప్రభుత్వం ఉంది, అక్కడ డిఎంకే ఉంది. డిఎంకేకి సంబంధించి దాదాపు అక్కడున్న మొత్తం సీట్లలో 120 to 132 సీట్స్ వచ్చేటట్టు ఉందని చెప్పి ఒక ప్రముఖమైన సర్వే అయితే ఇచ్చింది. నిజానికి తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రజలకి ఏం కావాలో ఎలక్షన్స్లో వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన సమస్తం ఇచ్చేస్తారు. అక్కడ గెలవడమే పరమావధిగా రాజకీయ పార్టీలన్నీ పనిచేస్తాయి. డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు. సో వీరంతా కూడా తమిళనాడు ప్రజలకు సంబంధించి తమిళనాడు నాయకులు వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేస్తారు, అది ఎన్నికల ముందు. సో డెవలప్మెంట్ విషయంలో కూడా మనం డిఎంకే ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా కనుక చూస్తే డెవలప్మెంట్ కూడా ప్రజలు సాధారణంగా ఆహ్వానించారు. డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా జరిగింది. సో ఇప్పుడు కొత్తగా అన్నా డిఎంకేకి ఇక్కడ అవకాశం లేదు. ప్రధానంగా మనకు కనిపించేది డిఎంకే, టీవీకే అంటే విజయ్ తలపతి. ఇప్పుడు డిఎంకేకి ఒక స్పష్టమైన అంటే మనం ఒక ఎగ్జిట్ పోల్ కనుక చూసుకుంటే 120 డిఎంకేకు 122 నుంచి 132 అంటే మంచి ఆధిక్యత. దీని తర్వాత సెకండ్ ప్లేస్ ఉన్నది ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నా డిఎంకే పార్టీ. సో ఇక్కడ 87 నుంచి 100 స్థానాలు విజయం సాధిస్తారని చెప్పి ఇచ్చారు. సో మరి ఇక్కడ టీవీకే 10 నుంచి 12 కేవలం 10 నుంచి 12 ఇచ్చిన పార్టీ అభ్యర్థి ఎవరైతే విజయ్ తలపతి ఉన్నారో విజయ్ తలపతి రేపు ముఖ్యమంత్రి అవుతాడు అనే ఒక ప్రచారం జోరుగా ఊపందుకుంది తమిళనాడు వ్యాప్తంగా. ఇప్పుడు అన్ని రాష్ట్రాల కండ్లు కూడా అక్కడే చూస్తున్నాయి. నిన్న మొన్న రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ తలపతి నిజానికి తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాడా? అవుతే ఎలా అవుతాడు? ఎస్ చూద్దాం, ఎలా అవుతాడో చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు డిఎంకే ఇది దీంతో కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమి ఉంటుంది. డిఎంకేతో పాటు కాంగ్రెస్ పార్టీ లోకల్ పార్టీస్ కొన్ని ఉంటాయి. అదేవిధంగా ఏఐడిఎంకే ఇది అన్నా డిఎంకే అంటారు. అన్నా డిఎంకేకి బీజేపీ సపోర్ట్ ఉంటుంది. బీజేపీ మరికొన్ని 1-2 లోకల్ పార్టీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ టీవీకే సంబంధించి మనం ఒక చిన్న అంశం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఒకవేళ మనం ఇచ్చిన ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించిన ఈ తమిళనాడు ఎగ్జిట్ పోల్ కనుక ఒక్కసారి చూస్తే డిఎంకేకి 122 నుంచి 132. సో ఈ 122 నుంచి 132 స్థానాలకు ఒకవేళ డిఎంకే కనుక వస్తే స్పష్టమైన ఆధిక్యం దానికి కనిపిస్తుంది. ఒకవేళ కొంచెం అటు ఇటు అయ్యి కనుక అన్నా డిఎంకే స్థానాలు 87 నుంచి 100 స్థానాలు 100 స్థానాలకు కనుక అన్నా డిఎంకే వచ్చింది అంటే ఇక్కడ వీళ్ళకి కావాల్సిన సీట్లు మరొక 20 కావాలి. సో ఈ 20 టీవీకే సంబంధించిన స్థానాలు కనుక వీళ్ళకు ప్లస్ అయితే అన్నా డిఎంకేకి అంటే బీజేపీ కూడా అన్నా డిఎంకేలో ఉంది కనుక బీజేపీ కూడా చూస్తుంది. ప్రధానంగా టీవీకే విజయ్ తలపతిని కనుక గ్రాబ్ చేస్తే తమిళనాడులో మనం అంటే ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించవచ్చు, పార్టీ మన మనుగడ సాధించవచ్చు అనేది బీజేపీ ఎత్తుగడ. సో అవసరమైతే ముఖ్యమంత్రి స్థానాన్ని విజయ్ తలపతికి ఇచ్చైనా మనము అక్కడ నెగ్గాలి అనేది ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ప్రధానమైన అంశం. సో అందుకోసమనే విజయ్ తలపతి ఈరోజు అక్కడ కింగ్ మేకర్ తయారయ్యాడు. సో విజయ్ తలపతి ఎవరికి సపోర్ట్ చేస్తే వారే ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించే పరిస్థితి తమిళనాడులో వచ్చింది. దీనికి సంబంధించి సర్వే రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి. అన్ని సర్వే రిపోర్ట్స్ ఇప్పుడు మనం ఒక్కటే చూసినాం, ఆ ఒక్కటి కాకుండా మీకు ఇంకో వేరే కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది తమిళనాడుకు సంబంధించి అన్ని పార్టీలు ఇచ్చిన అంటే అన్ని సంస్థలు ఇచ్చిన సర్వే సంస్థలు ఇచ్చిన ఇది సర్వే రిపోర్టు. దీనికి సంబంధించి మనం ఒకసారి పీపుల్స్ పల్స్ 125 to 145 మొత్తం స్థానాలు ఉన్నది 234. ఈ 234లో కావాల్సిన మెజారిటీ స్థానాలు పీపుల్స్ పల్స్ డిఎంకేకే ఇచ్చినాయి, మ్యాట్రిక్స్ కూడా డిఎంకేకే ఇచ్చినాయి, చాణక్య స్ట్రాటజీ కూడా డిఎంకేకే ఇచ్చినాయి, పీమాక్ కూడా డిఎంకేకి ఇచ్చినాయి. ఎక్కడ కూడా ఇది కేవలం అన్నా డిఎంకే ప్రధాన ప్రతిపక్షంగా కనిపిస్తుంది. ఇక్కడ పీపుల్స్ ఇన్సైట్ అది కూడా డిఎంకేకే ఇచ్చింది. యాక్సిస్ మై ఇండియా ఇదొక్కటే ఈరోజు ఒక పెద్ద చర్చకు దారితీసిన పరిస్థితి. ఇది 92 స్థానాలు డిఎంకేకి ఇస్తే 98 నుంచి 120 స్థానాలను టీవీకేకి ఇచ్చింది. ఇక్కడ ఇది సేమ్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ప్రధాన ప్రతిపక్షమే, ఇక్కడ ఎలాంటి మార్పు లేదు. కానీ ఈ సంస్థ యాక్సిస్ మై ఇండియా ఇది ఒక జెన్యూన్ సంస్థనే, దీని సర్వేని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో ఇది ఇక్కడ 100 నుంచి 120 ఇచ్చింది అంటే స్పష్టమైన ఆధిక్యం విజయ్కి వస్తుంది అనేది
ఈ సర్వేలో మనకు తెలుస్తుంది. అయితే ఈ సర్వే రిపోర్టుకు సంబంధించి ప్రజలను ఎలా వాళ్ళు నాడి పట్టారు, ఏం క్వశ్చన్స్ అడిగి వీళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చిరు అనేది మనకు రేపు సోమవారం తర్వాత తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఎవరైతారు, ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరితో అలయన్స్లో పోతారో కూడా మనకు సోమవారం తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ పార్టీ ఇచ్చిన ఈ నివేదికను కనుక ఒక్కసారి మనం చూస్తే అధికార పార్టీకి ఉన్న అన్ని పార్టీలు డిఎంకేకి సపోర్ట్ చేస్తే ఇక్కడ యాక్సిస్ మై ఇండియా 100 స్థానాలు, దాదాపు 92 నుంచి 110 అంటే యావరేజ్గా మనం 100 వేసుకుందాం, 100నే ఇచ్చింది. కానీ ఇక్కడ టీవీకే విజయ్ తలపతికి సంబంధించిన పార్టీకి మాత్రం 98 to 120 స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చింది. సో ఇదే నిజమైతే కనుక కింగ్ మేకర్ అవుతాడు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగే అవకాశాలు విజయ్ తలపతికి ఉంటాయి. సో ఇప్పుడు తర్వాత ప్రతిపక్షం ఏదవుతుంది తర్వాత సంగతి. సో ఇప్పుడు మనం ఒక్కసారి ఇది చూస్తే కనుక ఇప్పుడు స్టాలిన్ అదేవిధంగా విజయ్ తలపతి వీరిద్దరితో పాటు అన్నా డిఎంకే పార్టీ సంప్రదింపులు చేస్తుంది విజయ్ తలపతి తోటి. సో విజయ్ తలపతి కనుక అన్నా డిఎంకేకి సపోర్ట్ చేస్తే బీజేపీ ఇప్పటికే అమిత్ షా కాంటాక్ట్లోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మనకు నేషనల్ మీడియా మొత్తం దీనిపైన ఒక పెద్ద ఫోకస్ అయితే పెట్టింది తమిళనాడులో. నేషనల్ మీడియా కూడా అమిత్ షా డైరెక్ట్గా విజయ్ తలపతికి ఫోన్ చేసి నువ్వే ముఖ్యమంత్రి మాకు సపోర్ట్ చేయని మాట్లాడినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. సరే ఇందులో ఎంత నిజం ఉంది, నిజంగానే కాల్ చేసిండా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే బీజేపీ ఇలాంటి స్ట్రాటజీ తీసుకుంటుంది. ఒకవేళ మాకు సంబంధించిన పార్టీ అధికారంలోకి రాకపోయినా మేము ఇంకొకరితో పొత్తు పెట్టుకుంటే పొత్తులో మేము అధికారంలోకి ఉండొచ్చు అనే ఒక స్ట్రాటజీ బీజేపీ ఫాలో అవుతుంది. సో ఇక్కడ అదే కనుక స్ట్రాటజీ మెయింటైన్ చేస్తే ఒకవేళ విజయ్ తలపతి కనుక బీజేపీకి సపోర్ట్ చేస్తే అన్నా డిఎంకేకి కనుక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అక్కడ విజయ్ తలపతి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. ఒకవేళ కొంచెం ఇప్పుడు డిఎంకేకి ఇచ్చిన సర్వే రిపోర్ట్స్లో కొంచెం అడిట్ అయ్యి కనుక వీరిద్దరు పొత్తు పెట్టుకుంటే అన్నా డిఎంకే టీవీకే ఖచ్చితంగా విజయ్ తలపతి ముఖ్యమంత్రి అవుతాడు అనేది మనకు తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు కూడా తమిళనాడు పైనే ఫోకస్ పెట్టినాయి. సో ఈసారి ఏదైనా మిరాకిల్ జరుగుతుందా? ఇప్పటివరకు సినీ పరిశ్రమకు సంబంధించి కరుణానిధి, జయలలిత తర్వాత మళ్ళా వచ్చిన నాయకుడు ఎవరు అంటే విజయ్ తలపతి. సినీ రంగం నుంచి స్టాలిన్ కావచ్చు, అదేవిధంగా ఏఐడిఎంకే అధినేత కూడా ఇద్దరికి కూడా సినిమాలకు సంబంధించి ఎలాంటి ప్రస్థానం లేదు. సో ఇక్కడ మళ్ళొకసారి హీరోని ముఖ్యమంత్రిని చేద్దామా అనే ఆలోచన ప్రజలు చేసిరా అనేది కూడా మనకు సోమవారం వరకు తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారో దీనిపైన కామెంట్ చేయండి.